మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, అంటే ఈ పూజలు వ్రతాలు ఆల్రెడీ మనకి శ్రావణ మాసం వచ్చేసింది, ప్రారంభమైపోయినాయి. అయితే పూర్వ సువాసినులు కూడా వాయినాలు తీసుకోవచ్చు అని చెప్పి కొంతమంది చెప్పడం అనేది మనం వింటూ ఉన్నాం. అంటే పసుపు కుంకుమకు వాళ్ళు దూరం అయ్యారు కాబట్టి ఆ రెండు తీసేసి మిగతావి ఆ పండు అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి కొంతమంది చెప్తుంటే వింటున్నాం. అంటే నిజంగా వాళ్ళకు మనం వాయినాలు ఇవ్వచ్చా అనేది ఒక ప్రశ్న. దీనికి 2 ఆన్సర్లు ఉన్నాయి. మనం ఆడవాళ్ళే కనుక ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు పూర్వ సువాసినులకి యథార్థం చెప్పాలా, వాళ్ళని బాధ పెట్టకుండా చెప్పాలా? యథార్థం చెప్పాలి అంటే ఇలాంటి సౌభాగ్య వ్రతాలకి వాళ్ళు రాకుండా ఉండడమే మంచిది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది తీసి ఇచ్చేవాళ్ళు, అది తీసి ఇవ్వకూడదు. ఎందుకంటే స్త్రీ ప్రకృతి 2 ఒకటి. మనం మనస్ఫూర్తిగా ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది అండి. ఒక ఇంట్లో ఇల్లాలు మా ఆయన బ్రహ్మాండంగా సంపాదించాలి, ఆయనకి బాగుండాలి, ఆయన పొద్దున్న వెళ్ళి రాత్రికి వస్తున్నారు అండి, అమ్మ నువ్వు ఆయన చల్లగా చూడు, ఖచ్చితంగా మా కుటుంబం మేము బాగుపడాలని ఏ స్త్రీ ఇంట్లో పూజ చేస్తుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా హస్బెండ్కి అభివృద్ధి అనేది ఉంటుంది, దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది. ఎందుకంటే స్త్రీ మనసు ఎప్పుడు అదే కోరుకుంటుంది, ఆయన సంపాదించాలి, మేము బాగుపడాలి, ఇదే కోరుకుంటుంది. అలాగే ఇప్పుడు పూర్వ సుహాసిని అయినా స్త్రీ, ఇప్పుడు ఆవిడ మనసులో నాకెందుకమ్మా ఇది నాకు దూరం చేసావని మనసులో కొంచెం అనుకున్నా, నాకెందుకు దూరం చేసావని పూజ చేసే ఇంట్లో తను అనుకుంది అనుకోండి, అప్పుడు ఆ దోషం వీళ్ళకి తగులుతుంది అండి, తను అనుకున్నది తనకి తగులుతుంది. ఓకే ఓకే, ఇది ఖచ్చితంగా. అయితే దీన్ని ఎవరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోవాలి? మేము మాత్రం మనుషులం కదా అనేసి. కరెక్టే, మన మనుషులమే అందరమే. కాకపోతే వాయినాలు తాంబూలాలు విశేషమైన పూజల దగ్గర తాంబూలం తీసుకోవడానికి అంటే పక్కన రాకూడదు. వీళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళకి సపరేట్గా వాళ్ళ పూజ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, పూర్వ సువాసి చక్కగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి, స్వామివారికి. వరలక్ష్మి వ్రతం వాళ్ళు చేయొచ్చా? వరలక్ష్మి వ్రతం కాదు నాన్న, ఏ పూజ చేసుకోవచ్చు. వ్రతం ఆచరించడానికి ఇందాక మీకు చెప్పాను, వ్రతం అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి, దంపతి సమేతంగా చేసేదే వ్రతాలు. నోములు సుమంగళీలు చేసుకునేది నోములు. ఇది ఇక్కడ డివైడ్ ఇక్కడ చూసుకోండి, ఆలోచించండి. పూజలు వేరు, వ్రతాలు వేరు, నోములు వేరు. నోములు అంటే కొన్ని మా స్త్రీలకి కొన్ని నోములు ఉంటాయి, తర్వాత కొన్ని కుటుంబాలకి వ్రతాలు ఉంటాయి. సో కేదారేశ్వర వ్రతం, అలాగే సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం, అంటే ఇవన్నీ వ్రతాలు. వ్రతాలు అంటే దంపతులు చేయాల్సినవి, నోములు అంటే స్త్రీలు చేసేవి అండి. పూజలు అంటే అందరూ చేసేది. పూజ అందరూ చేసుకోవచ్చు, చిన్నపిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ముసలి వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేసేది పూజ. పూజ అనేది ఇక్కడ ఏంటి, నీకు నచ్చిన దైవాన్ని అష్టోత్తరం చేసి అర్చన చేసుకోవచ్చు, పుష్పాలతో పూజ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. దీంట్లో ఏమీ దోషం లేదు. నేను పూర్వ సువాసిని, నేను పుష్పాలు వేయకూడదు అమ్మవారికి దగ్గర ఏం లేదు అక్కడ. ఆవిడకి కావాలని చక్కగా పూజ చేసి దీపాలను పెట్టి అన్ని పెట్టుకుని చేసుకోవచ్చు పూజ. ఇప్పుడు ఎందుకు ఏ విషయంలోనో ఆమెకి సౌభాగ్యం దూరం అయింది కదా, మళ్ళీ జన్మలో కూడా అలాంటి బాధ రాకూడదు, ఎవరికి కలగకూడదు ఏంటి, ఇంట్లో ఉన్న సంతానాన్ని బాగుండాలి అనుకుని పూజ చేసుకోవచ్చు, ఆవిడ తప్పేం లేదు, చేసుకోవచ్చు. ఇంకా వాయినాలు అన్నప్పటికీ ఏంటంటే సుమంగళీలు, వాయినాలు, తాంబూలాలు ఈ సుమంగళీలు చేసుకోవాల్సింది. ఎందుకంటే సౌభాగ్యము ఎవరికి దూరం అవ్వకూడదు. ఏదో ఒక శాపమో ఏదో గ్రహస్థితో మనకి అలా తీసుకెళ్ళింది, అందుకని దానికి మనం చేయకూడదు అని చెప్తారు. అందుకే వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఏమి రాకూడదని, వాళ్ళు అసలు కనీసం మనసులో కొన్నా వాళ్ళ తలుచుకోకూడదు అని చెప్పేసి పూర్వం మనకి చాలా దారుణంగా ఉండేది. తెల్లచీర కట్టించేసి ఒక గుండి చేపించేసి కూర్చోబెట్టేసేవాళ్ళు. ఎందుకంటే మనసుకి ఆవిడ నేను పూర్వ సువాసిని అని అనుకోవాలి, లేకపోతే పక్క వాళ్ళు కాపురం చూసి నాకెందుకు లేదు దేవుడా, నన్ను ఎందుకు చేస్తామని చెప్పి అంటే నిందా ఆలోపన చేయడం వల్ల ఆవిడకి బాధ. అది ఇప్పుడు పక్క వాళ్ళని చూసి ఇప్పుడు బాధపడితే వాళ్ళకేం అవ్వదు, ముందు ఈవిడికే శాపం అది. అట్లా వాళ్ళ పక్క వాళ్ళ జీవితం గురించి మనం ఎలా ప్రశ్నిస్తాం? ఎవరు మానవ జీవితంలో ఎవరి కర్మ వాళ్ళది. కర్మ అనుభవించినప్పుడు భగవంతుడు సాక్షిభూతంగా చూస్తుంటాడంట, అంతేకాని వీళ్ళ భక్తులు కాస్త తగ్గించి వెళ్ళకని చెప్పడంట. ఇది కర్మ అంతే అండి, కర్మ సిద్ధాంతం కనిపెట్టిందే ఆయన, ఎవరి వాళ్ళు అనుభవించాలి, సాక్షిబద్ధంగా చూస్తుంటారు. మనం చాలా సార్లు వింటున్నాం, గుడికి వెళ్తుంటే ఇలా జరిగిందండి అని చెప్పేసి. గుడికి వెళ్తుంటే జరిగిందని అంటే ఏమో ఆ గుడికి వెళ్ళబట్టి కర్మ కాస్త తగ్గి అదే కాస్త దెబ్బతో బయటపడ్డామేమో, తెలియదు కదా, లేకపోతే ఇంక పెద్ద జరిగేదేమో అలా. సో పూర్వ సువాసినులు వాయినాలు తాంబూలాలు ఇవ్వకూడదు. ఓకే, మన ఇంటి ఆడపిల్ల
పూర్వ సువాసన అయిపోయింది. ఓకే, ఆ అమ్మాయికి మనం వ్రతం చేసుకున్నాం, పూజ చేసుకున్నాం, అమ్మాయికి కొత్త బట్టలు పొద్దున్నే ఇవ్వాలి. వ్రతం అయిపోక ముందర అంటే ముందే ఇవ్వాలి. మన ఇంటి ఆడపిల్ల, మన ఇంట్లో ఆడపిల్ల ఇంట్లో బాధతో కానీ దిగులతో కానీ ఉండకూడదు కదా. పిలిచి ముందు ఆమెకి ఇచ్చేయాలి. నాన్న రేపు పండగ నువ్వు బట్టలు కట్టుకో. ఫస్ట్ ఏ రోజైనా సరే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. పుట్టింటికి సంబంధించిన ఏమైనా జరిగినప్పుడు ఎవరికి జరిగినా సరే ఆడపిల్ల అంటే ఇప్పుడు వీరింట్లో ఆ అమ్మాయి అనుకోండి, లేదు ఇంట్లో వదిన ఉంది అండి, ఫస్ట్ వదిన పెట్టేసేయండి బట్టలు. ముందు కట్టుకొని కొత్త బట్టలు కట్టుకొని వాళ్ళంతా సరదాగా సంతోషంగా గడపండి. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేయాలి. వీళ్ళందరూ ఏం చేస్తారు, పూజ ఉంది కదా పొద్దున్నే వాళ్ళు చూడడం ఏంటి, పొద్దున్నే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అనుకుంటారు. ఏం కాదు, మన ఇంటి పిల్లలు అని అంటే ఇప్పుడు మన ఇంటి కోళ్ళైనా మన పిల్లే, అమ్మాయి అయినా మన పిల్లే. ఇప్పుడు మన ఇంట్లో చేసుకుంటుంది, కొత్తగా పెళ్ళి అయింది, దంపతులు వచ్చి పెళ్లి వ్రతం చేసుకుంటున్నారు. అమ్మాయి ఇంట్లో పూర్వ సువాసిని ఉంది, ముందు ఆమెకి ఇచ్చేయాలి. సో తల్లి ఉన్నా తల్లికి ఇచ్చేయాలి ఫస్ట్. అమ్మ నువ్వు కొత్త చీర పొద్దున్న కట్టుకో, పొద్దున్న నువ్వు కొత్త చీర కట్టుకునే పని చేయాలి. ఏదైనా సరే నువ్వు మాకు ఏ సాయం చేయాలో నువ్వు కొత్త చీర కట్టుకుని చేయాలి. అలా కొత్త బట్టలు వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పూజకు సంబంధించిన పనులన్నీ వాళ్ళతో చేయించుకోవచ్చు అంటారా? చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, చేయొచ్చు. అదేమీ లేదు, వాళ్ళు ఏవి చేయకూడదని లేదు. ఒక తాంబూలం తీసుకోవడానికి అర్హత లేదు అంతే. అది ఏదో కర్మ కొద్దీ వాళ్ళు జరిగింది తప్ప మిగతా ఏ విషయాలు ఏం లేవు. తాంబూలం ఇప్పుడు 10 మంది ముత్తైదులు తాంబూలం ఇచ్చినప్పుడు ఆ మనసులో కొంచెం బాధ వస్తుంది కదా. నాకున్న పసుపు రాసుకుందాన్ని, ఇంకా బొట్టు పెట్టుకుందాన్ని లేదా నాకు లేదా అని కొంచెం బాధ ఉందా, ఆ బాధ వాళ్ళకే దోషం. అది వీళ్ళకి కాదు, చేసుకునే వాళ్ళకి కాదు, వాళ్ళకే దోషం. సో అలా దోషం వాళ్ళ మీద వేసే కారణం వీళ్ళయ్యారు. అంటే వాళ్ళకి ఆ మనసుకి అలా కనిపించే విధంగా అంత గ్రాండ్గా వీళ్ళు ఎందుకు చేసుకున్న పూజ, దానివల్ల దోషం వీళ్ళకి. ఆమె అనుకుంది తగలదు వీళ్ళకి. ఆమె అలా బాధపడేలా చేసేటట్టు వీళ్ళు చేసుకోవడమే హంగామా, అది దోషం వీళ్ళకి. సో ఆమె కొన్ని మనసే కదా, ఆమె బాధపడుతుంది కదా, అందుకు చేయకూడదు. అందుకని అలా చేయాలి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అనుకోకుండా వచ్చారు, వాళ్ళకి ఏమైనా పెట్టాలి అన్నప్పుడు ఫస్ట్ ముత్తైదు తాంబూలం ఇచ్చేసి వాళ్ళకి ఒక చీర ఇచ్చేయచ్చు మామూలుగా, అంతే. వక్కలు ఖర్జూరాలు ఏమీ లేకుండా వస్త్రదానం, వస్త్రం ఇవ్వడం అంతే. అది ఇవ్వచ్చు, అంటే మన తప్పదు అన్నప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు అట్లా మన ఇంట్లో పెద్దవాళ్ళే ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చా ఆ రోజున? అంటే వాయనం ఇదంతా ఏమి ఇవ్వం సరే, మన ఇంట్లో వాళ్ళే కదా పెద్దవాళ్ళు కాబట్టి. అక్కడ ఆశీర్వాదం అనేది ఏంటంటే పెద్దవాళ్ళు అంటే ఇక్కడ ఏంటి వాళ్ళది, వాళ్ళకి పెద్దమ్మో అమ్మమ్మో నాయనమ్మో అవుతారు అండి, వాళ్ళ బాధ్యత అది. సో ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకోవచ్చు, దానికి ఏం దోషం లేదు. అక్కడ వాళ్ళు ఏంటి, నా మనవడు బాగుండాలనుకుంటుంది ఆవిడ, అయితే నా కొడుకు బాగుండాలనుకుంటుంది, అంతే కదా, దానివల్ల దోషం ఏం లేదు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోకూడదని ఏం లేదు, వాళ్ళు అన్నిటికీ పనికి వస్తారు. ఒక తాంబూలం తీసుకొని పనికిరారు అంతే. మిగతా అన్ని విషయాల్లో వాళ్ళు అన్ని చేసుకోవచ్చు. ఎదురు రావద్దంటారు, తాంబూలం తీసుకోవద్దంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మనసులో కొన్ని సంకల్పం చేస్తే వాళ్ళు బాధ భరించడం కనుక వద్దంటారు. ఈ శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఏ పూజ చేసుకున్నా కూడా వాయనం ఇవ్వందే ముత్తైదులకు ఆ పూజ అనేది పూర్తవదు అని చెప్పి భావిస్తూ ఉంటాం. మరి ఈ వాయనం ఇచ్చే సాంప్రదాయం ఈ రోజుల్లో చూసుకుంటే గనక ఖచ్చితంగా ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలేమో వాయనంలో అనేది ఈ జనరేషన్ వాళ్ళకి మనం పరిచయం చేసినట్టుగా ఉంది. అంటే అసలు రిటర్న్ గిఫ్ట్ లేకపోతే వాయనమే లేదు. ఈ రకంగా అసలు ఏంటి వాయనం ఇచ్చే పద్ధతి ఏంటి, ఎవరికి వాయనం ఇవ్వాలి, ఆ వాయనంలో ఏమేమి వస్తువులు ఉండాలి పద్ధతి ప్రకారంగా అంటే ఏం చెప్పొచ్చు అంటారు? మనం ఆచార ప్రకారంగా చేసుకునే వాయనాలు తాంబూలం అంటేనేనన్నా, తాంబూలం అంటే దాంట్లో వస్త్రం వస్తుంది. అంటే చీర, రవిక, తర్వాత సుగంధ ద్రవ్యాలు అంటే గాజులు, పసుపు, కుంకుమ, కాటుక, బొట్టు. పూర్వం కాటికి పెట్టుకునే వాళ్ళు కదా, కాటికి డబ్బా ఇచ్చేవాళ్ళు. కాటిక, బొట్టు అండి, పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు, ఖర్జూరాలు 2, పొక్కలు 2. ఇది తాంబూలం, ఇదే తాంబూలం. అయితే దాంతోపాటు పళ్ళు ఉంటే పళ్ళు ఇచ్చేవాళ్ళు. పూర్వం పళ్ళు ఉన్నా లేకపోయినా ఖర్జూర పళ్ళు ఇస్తే కొన్నా తాంబూలం కింద వస్తుంది. సో అందుకే ఖర్జూర పళ్ళు కంపల్సరీగా పెట్టి, ఖర్జూర పళ్ళు, పసుపు కొమ్ములు, ఒక్కలు పెట్టి వస్త్ర తాంబూలం ఎప్పుడు కూడా వస్త్ర తాంబూలాలే ఇవ్వాలి. ఈ వస్త్ర తాంబూలం అసలు ఎందుకు ఇవ్వాలి అంటే, మనం ఏదైతే పూజ చేస్తున్నామో, ఏ దేవతను ఆహ్వానించామో, అలా మన ఇంటికి ఎవరైనా ఒకరు వస్తే ఆ దేవతే ఆ రూపంలో వచ్చింది అని అనుకుంటాం. తీసుకోవడానికి ఆ రూపంలో వచ్చింది. ఎందుకంటే దైవం మానుష రూపేణ అని చెప్పేసి మనుషుల రూపంలోనే వస్తారని కదా. సో అందుకని ఈ పూజ చేసేటప్పుడు ఏ ఒక్క అంటే ఒక ముత్తైదువనే కాదు, ఏ ఒక జంతువు అంటే ఒక చిన్న పిల్లి, కుక్క పిల్ల కూడా వచ్చినా సరే మనం వాటిని దూషించకూడదు, పంపించకూడదు. వాటికి ఇంత ప్రసాదంగా ఏదైనా పెట్టి పంపించాలి ఆ రోజు. సో అంత విశేషం అన్నమాట. పూజ జరిగిన ప్లేస్ లో, ప్రదేశంలో ఎవరు వచ్చినా
ఏదో పెట్టి పంపించే తప్ప అలా ఖాళీగా పంపించకూడదు, ఎందుకంటే ఆ రూపంలో వస్తారు వాళ్ళు, చూద్దాం అని చెప్పేసి. ఇప్పుడమ్మా మరి చీర రవిక అన్నారు, చీర పెట్టే స్తోమత అందరికి లేనప్పుడు చాలా మంది ఇప్పుడు రవిక మాత్రమే పెట్టడం చూస్తున్నాం. బ్లౌజ్ పీస్, ఈ బ్లౌజ్ పీస్ ఒక్కటే పెట్టొచ్చా, రెండు పెట్టాల్సిందేనా? ఒకటే బ్లౌజ్ పీస్ నాన్న, ఒకటే బ్లౌజ్ పీస్. ఇది రెండు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు, కానీ అది కొన్ని ఆచారాలు మారిపోయి ఒకటి పెట్టకూడదు రెండు పెట్టాలి, అన్ని రెండు రెండు అనేది కొన్ని విషయాలకి. వస్త్రదానం అనేది అక్కడ వస్త్రము అంటే ఇది వస్త్రం సమర్పయామి అంటే ఇక్కడ వస్త్రం అయింది కదా అంతే. రెండు వస్త్రాలు సమర్పయామి అనలేదు అక్కడ, వస్త్ర సమర్పయామి అంటే వస్త్రం, ఒక జాకెట్ బట్ట, అది అంచున్న జాకెట్ బట్ట పెట్టడం. అంచు ఉండాలి, అంచు కంపల్సరీగా ఉండే జాకెట్ బట్ట పెట్టుకోవాలి. అంచు లేకుండా ఏదో ఒకటి, ఇప్పుడు చాలా మంది సిల్క్వి అవి పెట్టేస్తున్నారు కదా, అవి పెడితే చిరిగిన బట్ట పెట్టినట్టు, దేవుడికి కట్టిన చిరిగిన బట్టలు కట్టినట్టు అది. సో వాయినం ఇచ్చినప్పుడు మనం మిగతా రిటర్న్ గిఫ్ట్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ గాజు వస్తువులు కానీ ఇస్తే శనేశ్వరుని ఇచ్చినట్టే, మన ఇంట్లో శని వదిలి వాళ్ళకి శని పట్టినట్టే పట్టుకెళ్తే. అంటే తీసుకునే వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ 100%. అసలు ఇవ్వకూడదు. ఇంట్లో ఎప్పుడు మన ఇంట్లో పూజ చేసే విధానం ఎందుకు చేస్తున్న పూజ, ఇంట్లో అన్ని విషయాలు అష్టదరిద్రాలు బయటికి వెళ్ళిపోయి సౌఖ్యాలు సౌభాగ్యాలు కావాలని ఇస్తున్నాం అంతే. ఏంటి ఈ అష్టదరిద్రాలు ఎలా ఇంట్లోంచి వెళ్ళిపోతాయి అంటే, అసలు ఎలా పోతాయి అసలు ఇంట్లోంచి? మనం ఇంట్లో పూజ చేసినప్పుడు మనం ఎందుకు శుభ్రం చేస్తాం? చిరిగిన వస్త్రాల్ని తీసేస్తాము, కాలిన వస్త్రాలని తీసేస్తాము, తర్వాత విరిగిన వస్తువుల్ని తీసేస్తాము అండి. ఏవి విరుగుతాయి ఎక్కువ? గాజు వస్తువులు విరుగుతాయి. గాజు విరిగితే వెంటనే పారేయమని చెప్తాం, ఎందుకు? ఎందుకంటే గాజులో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, అందుకని విరగ్గానే తీసుకెళ్ళి వెంటనే పారేయండి అని చెప్పేసి అంటారు. తర్వాత ప్లాస్టిక్, ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లాస్టిక్ అలంకరణలో దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, చైతన్యం అనేది ఉండదు. ఇప్పుడు ఎక్కడైనా సరే జీవం ఉన్న చోట మనకి అక్కడ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, స్వామివారి అనుగ్రహం వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక పువ్వులోనో ఒక పుష్పం పెడితే ఆ సువాసన కలిగి ఆ సువాసనతో పూజ చేస్తుంటే మనకు ఒక ఆహ్లాదం వస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ మనకి ఇంప్రూవ్ అవుతాయి. అదే ప్లాస్టిక్ అలంకరణ మొత్తం చేసేసి అమ్మవారి తోరణాలతో సహా ప్లాస్టిక్ టార్పర్ వెనక వేసేసి అన్ని పెట్టేసి తాంబూలాల్లో కూడా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టిస్తే అసలు ఎక్కడ చైతన్యం ఉంటుంది? తీసుకునే వాళ్ళకి పాజిటివ్ ఉండదు, ఇచ్చే వాళ్ళకి పాజిటివ్ ఉండదు. అందుకే వాయనం అనేది ఏంటంటే పూర్వం అని చెప్పింది వస్త్ర తాంబూలంతో పాటు శనగలు దానం. ఈ వరలక్ష్మి వ్రతంలో ఎక్కువగా ఇచ్చేది ఏంటి? శనగలు ఇస్తాం. శనగలు ఎందుకు ఇస్తాం అంటే గురువు ఒక అనుగ్రహం కోసం ఒకటి. రెండోది శనగలు దానం ఇస్తున్నాం ఎందుకంటే ఏదో ఒక ఆహారం పెట్టి పంపించాలి ఎవరికైనా, ఏ ఆహారం లేకుండా పంపించకూడదు. అందుకని మళ్ళీ ప్రసాదం పెడతాం. కొంతమంది ప్రసాదం తీసుకోకపోతే కనీసం ఒక కప్లో ప్యాక్ చేసి ఇస్తుంటాం. అవును, అలా తింటే అమ్మవారే తిన్నట్టు. కానీ ఇక్కడ నానబెట్టినవి మాత్రమే ఇస్తారు కదమ్మా, ఎందుకని నానబెట్టినవి ఇవ్వటం వెనకాల ఉద్దేశం? శనగలు ఇవ్వడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నానబెట్టి ఎందుకు ఇస్తామంటే ఈ శనగలు అనేది చాలా చలవ అనమాట. అంటే పెళ్ళైన కొత్తలో దంపతులు ఈ ఆచారం, ఈ వ్రతం ఆచారాలు చేసేవాళ్ళు కనుక వాళ్ళకి ఏ దిష్టి దోషాలు తగలకూడదని, వాళ్ళ కాపురం చల్లగా ఉండాలని శనగలు అనేది గురువు ఒక అనుగ్రహం. సో గురువు ఒక అనుగ్రహం ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన ఉంటే చేతిలోకి ఎప్పుడైతే శనగలు ఇస్తామో ఆ చెడు ఆలోచన శనగలు తీసేసుకుంటాయి. ఇప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు జంట, బ్రహ్మాండంగా బాగా చేసుకున్న పూజ అని కొంతమంది ఆస్వాదించవచ్చు, కొంతమంది లోపలే బాధపడకు ద్వేషించవచ్చు. మా అబ్బాయికి పెళ్ళే కాలేదు, వీళ్ళ అబ్బాయికి పెళ్లి అయిపోయింది, శుభ్రంగా వ్రతం చేసేసుకుంటున్నారు అని అనుకోవచ్చు. ఆమెది కానీ ఆ దోషంతో ఉండి ఆమె తాంబూలం తీసుకుంటే అది ఆ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తే ఫార్మేట్ అవుతాయి. సో అందుకని అవ్వకూడదని చెప్పి శనగలు తాంబూలం ఎప్పుడైతే పెడతామో చేతిలో తాంబూలం పెట్టగానే అక్కడ అమ్మవారి స్పర్శ, సో ఆటోమేటిక్గా ఆలోచన అన్ని పోతాయి. మంచి ఆలోచనతో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చేతిలో తాంబూలం పెట్టగానే కాళ్ళ మీద పడగానే ఏం చేస్తారంటే వాళ్ళు దీర్ఘ సుమంగళి భవాన్ని దీవిస్తారు, అయితే ఇష్టకామ్యాది ఫల సిద్ధిరస్తు దీవిస్తాం, మనం వాంఛ ఫల సిద్ధిరస్తు దీవించేస్తాం. ఆటోమేటిక్ దీవించేస్తాం కదా, ఎందుకు దీవించేస్తాం? అక్కడ ఆటోమేటిక్ అమ్మవారు పలికిస్తుంది, మనం పలకం. ఎప్పుడైతే వాళ్ళు మన చేతిలో పెట్టారో అది మన చేతిలో తీసుకున్నామో అక్కడ అమ్మవారు మనలో ఉన్న ఏవైతే చెడు ఆలోచన తీసేస్తుంది, మంచి ఆలోచనతో దీవిస్తుంది. అందుకే అక్షంతలు ఇచ్చి ఆస్వాదించాలి. ఎప్పుడైనా అక్షంతలు లేకుండా ఆశీర్వాదం తీసుకోకూడదు. ఈ అక్షంతలు వేసినప్పుడే చెడు ఆలోచన అన్ని బయటకు పోతాయి. వీళ్ళలో ఒకళ్ళు చెడు ఆలోచన ఉన్నా సరే ఆ చెడు ఆలోచన పోయి మంచి జరుగుతుంది. అందుకే అక్షంతలు లేని ఆశీర్వాదం తీసుకోకూడదు, తాంబూలం ఇస్తే ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళకి వీళ్ళే స్వయాన పసుపు రాసి
బొట్టు గంధం అన్ని పెట్టిన తర్వాతే ఇవ్వాలంటారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. అందుకే వచ్చే వాళ్ళు మనం ఎవరైనా భావిస్తున్నాం, అమ్మవారు భావిస్తాం. ఇప్పుడు మన ఇంటికి అమ్మవారు వస్తే పనమ్మైతే రాయిస్తాం, మనం రాస్తామా తాంబూలం? మనమే రాస్తాం కదా. అమ్మవారు మనమే రావాలని మనమే ప్రార్థన చేస్తున్నాం, అమ్మవారు రావాలని. ఆవిడ వచ్చినప్పుడు మనం ఆవిడకి చేయకుండా విలువలు చేస్తే ఎలాగా? మనమే రాయాలి పసుపు. ఎంత ఓపిక ఉన్నా, ఇప్పుడు ఓపిక చాలా మందికి ఓపిక తక్కువ అండి, నడుము నొప్పండి, వంగలేదండి అని చెప్పాలి. కరెక్టే, తప్పేం లేదు. అప్పుడు నువ్వు ఒక్క బుత్త ఎదుగున పసుపు రాసి తాంబూలం ఇవ్వు. 100 మంది పిలిపించేయడం ఎందుకు? అందరి చేత పసుపులు రాయించడం ఎందుకు? అందరి బొట్లు పెట్టించడం ఎందుకు? మేము చేసుకున్నాం పూజ అని చెప్పుకోవడం తప్ప అక్కడ ఫలితం మాత్రం నువ్వు ఎవరు రాసావో అదే ఒక ఫలితం వస్తుంది. ఇప్పుడు చాలా మంది మేము చాలా పూజలు చేస్తున్నాం కానీ మాకు ఎందుకు అమ్మవారు కరుణించట్లేదు అంటారు. ఇక్కడ చాలా పూజలు చేస్తాను దాంట్లోనే అహంకారం వచ్చేసింది. ఎక్కడ చేస్తాం చాలా పూజలు, ఎందుకు చేస్తున్నాం? ఎప్పుడు కొన మన చింతన, మన ఆలోచన ఎలా ఉండాలంటే నాదేం లేదమ్మా, నీ అనుగ్రహంతో నాకు ఎంతవరకు ప్రాప్తం ఉందో అంతవరకు చేయగలుగుతాను అంతే అని అమ్మవారి దండం పెట్టుకోవడం. తర్వాత ఎవరైనా వరలక్ష్మి చేసుకున్నట్టు చేసుకున్నామండి అని చాలా బాగా చేసేసుకున్నాం, బ్రహ్మాండంగా చేసుకున్నాం, మీరు రాలేదు, మీరు మిస్ అయిపోయారు అనే పదాలు వాడకూడదు. ఎందుకంటే అవతల వాళ్ళకి ఏదో అవస్థ వచ్చి రాలేకపోయారు కదా. అవును, అందుకని వాళ్ళు దెబ్బపరచకూడదు మనం. ఓకే, అవకాశం కలగలేదు, వాళ్ళు రాలేదు, చేసుకున్నామండి, బాగుంది, అమ్మవారి అనుగ్రహంతో బ్రహ్మాండంగా చేశానండి పూజ అనుకుంటున్నాను అనుకోవాలి తప్ప బ్రహ్మాండంగా చేశాను అందరూ అనకూడదు. అది వాయినం ఇచ్చినప్పుడు కొన్నా ఏంటి, నేను వాయినంలో ఇంతెంత పెట్టి ఇస్తున్నాను, ఎవరికి ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు? ఇవాళ ప్రతి ఒక్క మనిషి ఏదైనా చేస్తున్నామంటే వాళ్ళకి పుణ్యం వస్తుందని చేస్తున్నారు. మీరు ఏ పుణ్యం రాదండి, మీరు పూజ చేసినా రాదు, పూజ చేయకపోయినా రాదు, మీకు ఏమి రాదు అని అంటే చేస్తారు ఎవరైనా పూజ? అసలు అయిపోయింది కదా ఇక్కడ. మరి ఇంకెప్పుడు? సో మనం పూజ చేసేది పుణ్యం కోసం. ఏం పుణ్యం కోసం? సౌభాగ్యం కోసం. సుమంగళిగా మనం నిండు 100 ఏళ్ళు సంతోషంగా సౌభాగ్యంతో ఉండాలని. సో మనం సౌభాగ్యవర్తం పూజ చేస్తాం కాబట్టి భర్తలు సహకరిస్తున్నారు. అదే భర్తకి ఏమీ రాదు, ఓన్లీ భార్యకే వస్తుందంటే భర్త సహకరిస్తారా? ఇంత ఖచ్చితంగా పెడతారని పెట్టనంటారు. వాళ్ళకు ఉపయోగపడుతుందని చేయమని చెప్తున్నారు. అందుకే దంపతులు ఇద్దరు మనస్ఫూర్తిగా కూర్చొని పూజ, అమ్మ నీ అనుగ్రహంతో మేము పూజ చేసుకుని తాంబూలాలు ఇచ్చుకుని వాయినాలు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్క మన మనిషిలోని అమ్మవారిని చూడాలి. వీళ్ళు మనకు నచ్చలేదు, ఈమె ఈ వేసుకొచ్చింది, ఈమె ఇదే వేసుకొచ్చింది, ఏం పట్టించుకోవద్దు. ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఆవిడ ఇచ్చేయడమే. కళ్ళు మూసుకొని వాయినాలు ఇవ్వాలి. కాకపోతే ప్లాస్టిక్వి గాజువి ఖచ్చితంగా ఇవ్వకూడదు. మీకు కలిగి ఉంటే వెండివి ఇవ్వండి, చాలా మంచిది. వెండి దానం చేస్తే ఇంట్లో ఎప్పుడు కూడా వంశ వృద్ధి ఉంటుంది, అంటే వంశం పెరుగుతూ ఉంటుంది. వెండి దానం చేయొచ్చు, బంగారం కూడా దానం చేయొచ్చు. ఏంటి బంగారం దానం చేస్తే శనేశ్వరుడు అనే కర్మ అనేది ఉండదు ఆ ఇంట్లో అంట. సో బంగారం లక్ష్మీదేవి ఎలక్ట్ చేస్తా ఉంటుంది, బంగారం దానం చేస్తే సువర్ణ దానం అంటుంది. అది సువర్ణ దానం అన్నిటికన్నా మంచి దానం. సువర్ణం ఇస్తే తాంబూలాలు మనం ఇస్తే కనుక ఖచ్చితంగా మన ఇంట్లో ఏ కర్మ అనేది ఉండదు అని చెప్పి అంటారు. అది సో ఇవన్నీ కూడా శాస్త్రాలు ఉన్నవి. కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వమని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు. అందుకని ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వకూడదు. ఏదో గొప్ప కోసం మనం ఇస్తున్నాం కానీ దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, వాళ్ళకి శత్రుత్వం పెరుగుతుంది. వీళ్ళు డబ్బా ఇచ్చామా పెద్ద డబ్బా ఇద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. దానివల్ల అమ్మవారి అనుగ్రహం రాదు. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. ఆ జాకెట్ బట్టి వాళ్ళు కుట్టించుకునే విధంగా ఉండేటట్టుగా ఒక అంచునది కుట్టించి వేసుకుని చేసుకోవాలి. లేకపోతే శుభ్రంగా కాటన్ చీరలు ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంత గ్రాండ్ చీర వాళ్ళు వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఇక్కడ మనం కలిగిన దాంట్లో మంచి కాటన్ చీర ఇచ్చినా మంచిది. అంతే మించి ఏదో గొప్పగా గ్రాండ్ గా ఏది ఇచ్చినా ఎదుటి వారికి ఉపయోగపడేటి వాళ్ళు కానీ ఫార్మాలిటీ కోసం ఇచ్చేటట్టుగా ఉండకూడదు. అది ఇస్తే ఉపయోగపడాలి. పండైనా ఫలమైనా ఏదైనా సరే అది వాళ్ళు కట్టుకునే విధంగా ఉండాలి. బ్రహ్మాండంగా ఇచ్చేది, ఇది కట్టుకుంటా, ఇది వేసుకుంటా అనుకోవాలి. అంతే. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి